బ్యాక్ టు న్యూస్. చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా తయారైంది తెలంగాణలో టీడీపీ పరిస్థితి. రాష్ట్రంలో ఉనికి కాపాడుకునేందుకు సాయశక్తులొడ్డుతోంది. అయితే కాంగ్రెస్తో కటిఫ్ చెప్పేసి కామ్రేడ్లతో స్నేహగీతం ఆలపించేందుకు రెడీ అయింది. తెలంగాణలో తమ క్యాడర్ ఉందని నిరూపించుకునే పనిలో పడింది. మరి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ తమ్ముళ్ల ఎత్తుగడ వర్కౌట్ అవుతుందా? తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఈసారి విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించేందుకు జట్టు కట్టిన పార్టీలు ఈసారి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఒంటరిగానే బరిలో దిగుతున్నాయి. నాడు కూటమిలో కీలక పాత్ర పోషించిన టీడీపీ నేడు కాంగ్రెస్తో దోస్తీకి నయంటోంది. వామపక్ష పార్టీలతో కలిసి పనిచేసేందుకు సై అంటూ సంకేతాలు పంపుతోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. కానీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై టీడీపీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. గతంలో గెలిచిన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంతో పాటు పార్టీకి లోకల్ క్యాడర్ ఉన్న చోట అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు టీటీడీపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో గెలిచిన పార్లమెంట్ స్థానాల్లో పోటీ పెట్టాలనుకుంటోంది. ముఖ్యంగా మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, నల్లగొండల్లో అభ్యర్థుల్ని పోటీలో దింపనుంది. లోక్సభ ఎన్నికల్లో పోటీపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అధ్యక్షతన టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. రాష్ట్రంలో పార్టీ మనుగడ సాగించాలంటే ఖచ్చితంగా పోటీ చేయాలని పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. 6 స్థానాల్లో పోటీలో ఉండేందుకు టీటీడీపీ సిద్ధంగా ఉన్న అధినేత చంద్రబాబు నుంచి పూర్తి స్థాయిలో అనుమతి రాలేదు. ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి చివరి నిమిషంలో తప్పుకున్న నేతలు ఈసారైనా అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు కారెక్కేందుకు రెడీ అవడంతో అక్కడ ఎవరిని బరిలో నిలపాలి అన్నదానిపై మల్లగుల్లలు పడుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన సందర్భంలో వివిధ రాజకీయ పక్షాలు వాళ్ళ విధానాల మేరకు ఆయా పార్టీల గెలుపు కోసం ఆలోచన చేస్తున్నాయి, కృషి చేస్తుంటాయి. అసలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే టీఆర్ఎస్కి ఎందుకు అక్కసు అని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము తెలంగాణలో కొంత ఏర్పాట్లు చేసుకుంటున్నాం. నిన్న మొన్న మీటింగ్స్ జరిగినాయి. అంతకుముందు ఇన్ఛార్జీలతో మేము మాట్లాడినాం. రేపు రాబోయే 25వ తారీఖు వరకు టైం ఉంది కనుక ఆ లోపల దానికి సంబంధించిన ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందడుగేసే ప్రయత్నాన్ని ఈ సందర్భంగా మేము చేస్తున్నామండి. ముందస్తు ఎన్నికల్లో కూటమి వల్లే ఓటమి పాలయ్యామన్నది టీటీడీపీ నేతల వాదన. దీంతో కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్ను పక్కనబెట్టి టీజేఎస్, సిపిఐ, సిపిఎంతో కలిసి నడవాలన్నది టీటీడీపీ ఆలోచన. ఇప్పటికే ఎల్ రమణ సిపిఐ నేతలతో మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సిపిఎం సహకారం సైతం తీసుకునే విధంగా ఆలోచనలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీజేఎస్ 2 స్థానాల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించింది. మొత్తంగా కాంగ్రెస్ను పక్కనబెట్టి కామ్రేడ్ల సహకారంతో పార్లమెంటు బరిలో నిలబడి తెలంగాణలో ఉనికి కాపాడుకోవాలని టీడీపీ తాపత్రయపడుతోంది.